కంటోన్మెంట్కు నీళ్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నీళ్ల సమస్యలను పరిష్కరించడానికి కంటోన్మెంట్ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి భేటీ అయ్యారు. నీళ్ల స్టోరేజీకి కావాల్సిన వాటర్ ట్యాంక్స్ను నిర్మిస్తామని తెలిపారు అశోక్ రెడ్డి. రిజర్వాయర్లకు, వాటర్ ట్యాంకులకు, పంప్ హౌస్లకు కూడా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచే వారికి ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ కడతారని కూడా ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తూ, కంటోన్మెంట్ ప్రజలకు ఒక విజ్ఞప్తి, నేను కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నానో అన్ని సంవత్సరాల నుంచి గమనించింది ఒకటే, ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డు డిఫెన్స్ అధీనంలో ఉంటుంది, స్టేట్ వేరే డిఫెన్స్ వేరే అని విడదీసి ఈ కంటోన్మెంట్లో ఉన్న ప్రజలకు మీకు బాగా అన్యాయం జరిగింది. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు నేను 1 ఇయర్ లోపట్నే 23.5 కోట్లు స్పెషల్ బడ్జెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి తీసుకురాగలిగానంటే ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, మెంబర్లు ఉన్నా కూడా వాళ్ళు కారణాలు పార్టీల మీద దూషించుకోవడం తప్పితే ఏనాడు గవర్నమెంట్ తోటి ఫాలో చేసి తీసుకురాలేదు. ఈరోజు అవుతుందంటే నేను కొన్నిసార్లు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ తక్కువ ఉన్నా కూడా సంబంధిత మంత్రులతోటి, సంబంధిత అధికారులతోటి నేను ఫాలోఅప్ చేసినందుకే ఇది సాధ్యమైంది. నిన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ సాధ్యమైనందుకు కూడా సిఓ గారి పాత్ర, ఆడ సోని మేడం గారిది కూడా పాత్ర. ఎందుకంటే MOU దాకా రావాలంటే వీళ్ళ రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కండిషన్, బోర్డు కండిషన్ తోటి అనేక సార్లు పేపర్ వర్క్ అయి నేను MOU ఫైనల్ అయింది. అంటే సిఓ గారిది, ఆ మేడంది, సీఎం గారికి హృదయపూర్వకంగా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు కూడా సిఓ గారి ఇంట్రెస్ట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ అశోక్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదనంగా క్రియేట్ చేయడం వల్ల వాటర్ ఆగేది ఏం లేదు. ఇంకా ఎఫిషియెంట్గా సప్లై చేయడానికి అదనపు స్టోరేజ్ని కూడా చేసుకోమని చెప్తున్నాము. ఆ ప్లేసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగితే సో కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా కొంత పెట్టేసి ఆ స్టోరేజ్ క్రియేట్ చేస్తాము. అది నెక్స్ట్ సమ్మర్ సీజన్ వరకు అయినా కానీ ఇట్స్ వెరీ గుడ్. కనెక్షన్ ఛార్జెస్, తర్వాత పేమెంట్స్, డ్యూస్ అన్ని కలిపి అరౌండ్ 20 crores వరకు ఉంటుంది. సో వీఆర్ ఎవ్రీ టైమ్ ఆస్కింగ్, వాళ్ళు ఎంతసేపు ఇట్లా ప్రెషర్ బిల్డప్ చేసేసి వాటర్ తీసుకుంటున్నారు కానీ పేమెంట్కి సంబంధించి మాకు రావట్లేదు. మేము 20 KL వాటర్, ఫ్రీ వాటర్ కంటోన్మెంట్కి కూడా అనౌన్స్ చేశారు, ఇస్తున్నాం. బట్ ప్రయర్ టు దట్ ఉన్న పేమెంట్ అయితే చేయాలి కదా. సో దాని గురించి మేము 1-time సెటిల్మెంట్ కూడా ఆఫర్ ఇచ్చాము, బట్ వాళ్ళు వాడుకోలేదు. సో ఆ డ్యూస్ అట్లాగే అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు గవర్నమెంట్ మేము రాసాము, మాకు వచ్చిన తర్వాత ఇస్తామన్నట్టు.